ధరణి భారతి ప్రజెంట్స్ మన ధాబా కథలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మేము మా అక్షయ తృతీయ ఎలా చేసుకున్నామో చూపిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి, సేవ, ఆనందంతో నిండిన రోజు గడిపాం. చాలా తృప్తిగా అనిపించింది. అక్షయం అవుగాక. ముందుగానే బ్రహ్మముహూర్తంలో లేచి మన జనరేషన్కి దశ నిర్దేశం చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారు, నందూరి శ్రీనివాస్ గారు వాళ్ళ వీడియోస్ ఆధారంగా ముందుగా లక్ష్మీ కుబేరులు పూజ చేసి తరువాత మా మిగతా పనులన్నీ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. సో మా పూజ అయిపోయినాక మా కాలనీలో ఉన్న గుడికి బయలుదేరాము. ఇంకా అక్కడే గుడిలో ఉన్న బ్రాహ్మణుకి స్వయం పాకం ఇచ్చుకోవాలని చెప్పి స్వయం పాకానికి కావాల్సినవన్నీ అంటే మనం బెల్లం, ఉప్పు, మిర్చి, బియ్యం, చింతపండు, కూరగాయలు ఇస్తాం కదండి. నూనె వాటికి నాకు తెలిసి దక్షిణం ఇచ్చేస్తాము. నూనె అట్లా ఇంకా ఏమన్నా వస్తువులు మిస్ అయ్యి ఉంటే దానికి దక్షిణం పెట్టి ఇస్తాము. మేము గుడికి పానకం చేసి ప్రసాదం కింద తీసుకెళ్ళాము. ఈ ఎండాకాలంలో పానకం ఒంటికి చాలా చలవ చేస్తుంది అంటారు కదా. అందుకే ఈ సీజన్లో వచ్చే పండగలకు కూడా పానకం ప్రసాదంగా ఇస్తారు, మన శ్రీరామనవమికి అట్లా. సో అందుకనే పానకం తీసుకొని వెళ్ళాము. అదే పానకాన్ని దేవుడికి నైవేద్యంగా పంతులు గారు చూపించారు. దాని తర్వాత అక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ ప్రసాదం కింద పానకాన్ని పంచిపెట్టాం. దాని తర్వాత మేము ఈ అక్షయ తృతీయకి మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే అందరికీ పానకం, మామిడి పళ్ళు, మూగజీవాలకి ఆహారం పెట్టాలని, అలాగే బయట ఎండలో కష్టపడే వాళ్ళకి మార్నింగ్ మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు కదండి, మన కోసం వాళ్ళు రోడ్స్ అవి క్లీన్ చేస్తారు. సో వాళ్ళకి అందరికీ కూడా మా కాలనీలో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ పానకం, మామిడి పండు ఇచ్చాము. మీరు నమ్మరు, నిజంగా వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. మేము ఇచ్చింది చాలా చిన్నదని మాకు అనిపిస్తుంది. మాకు కూడా చాలా మొహమాటంగా కూడా అనిపించింది వీడియో తీసుకోవడానికి. అందుకే అండి మీరు చూస్తూ ఉంటే మేము ఎక్కడ ఎవరిని వాళ్ళ ఫేస్ని కానీ అట్లా తీసుకోలేదు. ఎందుకంటే కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. అది మాకు తెలుసు. ఇక్కడ ఏదో మేము ఇవన్నీ చేసాము అని చెప్పి చూపించుకోవడం కోసం అని చేయలేదు. అందుకని మేము కానీ మేము ఇచ్చే వాళ్ళు కానీ ఎవరు వీడియోలో కనిపించనివ్వకుండా చూసుకున్నాం, జాగ్రత్త పడ్డాం. కానీ ఇలా చేయడం వల్ల ఇప్పుడు చూడండి, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు కదా. అలాగే మేము ఇచ్చేది చూసి ఇప్పుడు తర్వాత ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యి చేయాలనుకుంటే ఏమేమి ఇవ్వచ్చు, ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది తెలుస్తుందని చెప్పేసి చేయడం అంతే. కానీ నేను క్యాప్చర్ చేయలేదు కానివ్వండి, వాళ్ళ ఫేస్లో ఒక ఆనందం, మాకు థ్యాంక్స్ చెప్పుకునే భావం వాళ్ళలో, అది చాలా ఆనందం అనిపించింది. అబ్బా, ఇంత చిన్న చిన్న వాటికి ఇంత ఆనందపడతారా అన్నది మనకు కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. అది చేసాము. అందరూ చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు. అలా మా ఏరియా వాళ్ళందరికీ పంచిపెట్టాము అవి. ఇంకా తర్వాత మేము పెరుగన్నం మార్నింగే ఫ్రెష్గా అప్పుడే రైస్ కుక్ చేసి పెరుగు ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు ఇవన్నీ కూడా మా స్వహస్తాలతో మేమే చేసామండి. మేము చేసి మేమే వెళ్ళి మామిడిపళ్ళు కొని తెచ్చుకున్నాము, మేమే చేసాము. పెరుగన్నం కలిపి ఫ్రెష్గా మా వీధిలో స్ట్రీట్ డాగ్స్ అంటాం కదా, వాటికి పెట్టాము. అవి కూడానండి ఒక్క మెతుకు కూడా వదలకుండా మా కళ్ళు ఎదురుగుంటేనే తిన్నాయి. మాకు చూసి వాళ్ళ హ్యాపీ అనిపించింది. మేము ఇచ్చేవాళ్ళు కూడా దాన్ని చాలా మంచిగా తీసుకున్నట్టు అనిపించింది. కుక్కలు కూడా బాగా తిన్నాయి. అవి ప్లేట్ ఖాళీ చేసేస్తే వాళ్ళ హ్యాపీ అనిపించాయి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము పానకం, మామిడి పండు అది ఇచ్చాం కదా, తర్వాత అక్కడే ఒక 4 కుక్కలు ఉన్నాయి. వాటి కోసం అని చెప్పేసి పెరుగన్నం పెడుతున్నాం ప్లేట్లో, 4 ప్లేట్లలో పెట్టాము. అవి పెట్టినప్పటికీ తీసుకున్న ఆమె మా దగ్గరికి మళ్ళీ అది ఆవిడకే పెడుతున్నాము ప్లేట్లో అన్నట్టు ఇలా ముందుకు వచ్చి చెప్పారు. యాక్చువల్గా ఇవి కుక్కకని మేము ఇందులో సాల్ట్ కలపలేదు, జస్ట్ పెరుగన్నం చిక్కగా కలిపేసి పెట్టి ఉంచాము. ఆవిడ చెప్పేటప్పటికి, అమ్మా ఇవి సాల్ట్ కలపలేదమ్మా, కుక్కకని తెచ్చాము, బట్ తింటారమ్మా, సాల్ట్ లేకపోయినా పర్లేదా, మంచిదే, మేము ఫ్రెష్గానే చేసాము అని చెప్తే, అమ్మ కావాలమ్మా అన్నట్టు చూశారు. నిజంగా ఫీల్ అయితే గుడికి వెళ్ళడం వల్ల మాకు పంతులు గారు
అరటిపళ్ళు ప్రసాదంగా ఇస్తారు కదా తిరిగి. ఆ అరటిపళ్ళు కూడా, మామిడి పండు అవన్నీ ఇచ్చి మేము ఎన్‌ష్యూర్ చేసుకున్నామట. అమ్మ వీటన్నిటితో ఆవిడ కడుపు నిండుద్దా? అమ్మ అంత ఆకలిగా ఉందా? దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చి అమ్మ సరిపోద్దని. అప్పుడు వాళ్ళు ఒక బాటిల్ కూడా ఇచ్చారు. బాటిల్ నిండా కూడా పానకం పోసి వాళ్ళకిచ్చాము. వద్దనుకున్న వాళ్ళకి బతిమలాడి ఎందుకండి ఇవ్వడం. అలా అది చేసాము. దాని తర్వాత ఇంకా మసాలా మజ్జిగ చేసాము. మసాలా మజ్జిగ చేసుకొని దానికి అప్పటికే టైము 11:30 అయిపోయిందండి. సో, మజ్జిగ పంపిణీ చేద్దాము. మా కాలనీలోనే మా ఏరియాలో హౌస్ కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు ఉంటారు కదా వర్కర్స్, ఎండలో పనిచేస్తారు. వాళ్ళకు మజ్జిగిస్తే కొంచెం సేద తీరినట్టు ఉంటదని చెప్పేసి మజ్జిగ ఇవ్వాలని అనుకున్నాము. సో, మజ్జిగ కలిపి ఇట్లా ఒక 4 క్యాన్‌లో వేసుకొనెళ్ళి పట్టుకొనెళ్ళాం. దారిలో వెళ్తూ ఉండగా ఎవరన్నా కూడా ఇలా అలిసిపోయి కనిపిస్తే వాళ్ళకి కూడా అని అనుకున్నాము. అలా వెళ్తుంటే ఒక ముసలావిడ, ఒక పెద్దావిడ 60 అబోవ్ ఉంటది ఏజ్. ఆవిడ లగేజ్ పట్టుకొని రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఆవిడని చూసి దగ్గరికెళ్ళి ఏమ్మా మజ్జిగ తాగుతావా అంటే, తాగుతాను బిడ్డా అందండి. ఇంకా ఇమ్మీడియేట్‌గా ఆవిడకి గ్లాస్‌లో పోసి మజ్జిగిస్తే తాగి మనని ఆశీర్వదిస్తున్నట్టు చెయ్యి ఇలా పెట్టి, బావుందమ్మా, చాలా బావుందమ్మా అని అన్నారు. అది చాలదా? ఆ ఒక్క మాట చాలదా? మనం ఎండలో ఎళ్ళి వాళ్ళకి పంచిపెట్టి ఎళ్తున్నామే అన్నది ఆ ఒక్క మాటతో మనకి అసలు ఆ టైర్డ్‌నెస్ గానీ ఏమీ ఉండదన్నమాట. చాలా సంతోషంగా అనిపిస్తది. అలా ఇచ్చాము. ఆవిడది కూడా ఎక్స్‌పీరియన్స్ మాకు మంచిగా అనిపిస్తుంది. ఆ ఆశీర్వచనాలే మనకు కావాల్సినయి. మనకి, మన పిల్లల అభివృద్ధికి, వాటన్నిటికీ ఆ ఆశీర్వచనాలేనండి కావాల్సినయి. మనం చేసేది చిన్నదే, కానీ వాళ్ళు ఎంత దాహంలో ఉన్న వాళ్ళకి దాహం తీర్చినందుకు వాళ్ళకి ఎంత ఆనందంగా అనిపించింది. వాళ్ళ మనసు తృప్తి చెందింది కదా! ఒక ఆత్మని తృప్తి చేయగలిగాం. అది కావాల్సింది. ఇంకా అలాగే ఈరోజు మనకి రోజు హెల్ప్ చేసేవాళ్ళు బయట వాళ్ళే కాదు. మన మెయిడ్ ఉంటారు, మన వాచ్‌మ్యాన్ ఉంటారు. వాళ్ళందరూ మనకు రోజు హెల్ప్ చేస్తారు. హడావిడిలో ఉంటాం మనం. వాళ్ళకిస్తాము. కానీ ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళని, ఈరోజు మాతో పాటు మీరు కూడా మా ఇంట్లోనే టిఫిన్ చేయాలి అని చెప్పాము. వాళ్ళొచ్చారు. మాతో పాటే మేము వాళ్ళు కలిసి కూర్చొని స్పెషల్‌గా నేను చేసే స్పెషల్ పెసరట్టు ఉప్మా విత్ ఘీ వేసి పెట్టాను. అల్లం చట్నీ, పల్లీ చట్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ పిల్లలు ఈరోజు మనకు చెప్పే వాటిల్లో అందరూ బంగారం కొనుక్కోకపోవచ్చు. అందరికీ వీలవ్వదు. కొనుక్కోవాలని రూల్ లేదు. బంగారం కూడా మంగళకరం లక్ష్మి ఉంటది అందులో. కానీ అక్షయ తృతీయ నాడు బంగారమే కొనాలి, బంగారం కొంటేనే మనకి అక్షయం అయిపోతది అనుకోకూడదు. అలా అని వీలున్న వాళ్ళు కొనుక్కోవడంలో తప్పు లేదు. అలాగని అప్పులు చేసి, భర్తలను వేధించి కొనుక్కోవాలని నేను అనుకోను. అది మంచి పద్ధతి కాదు కూడా. అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అవ్వదు. సో, మేము కూడా అలాగే కొన్ని మంగళకరమైన వస్తువులు చెప్పారు కదా! కల్లుప్పు, పసుపు, బెల్లం ఇలాంటి ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని చెప్పడం విన్నాము. అందుకని మేము ఆ వస్తువులు కొనుక్కొని తీసుకొచ్చి వాటికి నమస్కరించుకొని ఇంట్లో వాడుకోవడానికి పెట్టుకున్నాము. అలాగే సర్ప్రైజింగ్‌లీ ఈరోజు మా హస్బెండ్ ఈవినింగ్ వెళ్ళి ఒక 4 గ్రామ్స్ భీమా జ్యువెలర్స్ నుంచి గోల్డ్ కాయిన్ తీసుకొచ్చారు. ఇది 37,000 ఎంతో పడింది. ఇదిగో బిల్‌లో చూడండి చేంజ్. కాయిన్ 4 గ్రామ్స్ ఇది. జీఎస్టీ ఉంటుందంట కాయిన్‌కి కూడా. నాకు ఇప్పటిదాకా తెలీదు జీఎస్టీ ఉంటదని చెప్పి. కాయిన్‌కి జీఎస్టీ చార్జెస్ ఉండవనుకున్నాను. బట్ అవి కాయిన్‌కి కూడా ఉంటదని విన్నాను.